చర్చలు వింటున్నప్పుడు నాకు కొన్ని ఐడియాస్ వచ్చేవి. వాటితో నేను వాళ్లని ప్రభావితం చేయగలిగాను. వాళ్ళిద్దరూ నా మీద చాలా ఇంప్రెస్ అయ్యి సురేంద్ర గారితో నా గురించి చాలా బాగా చెప్పారు. అప్పట్నుంచి నన్ను పికప్ చేసుకోవడానికి సురేంద్ర గారు మా ఇంటికి కారు పంపడం మొదలెట్టారు. బస్సులోనూ అప్పుడప్పుడు మా నాన్నగారి స్కూటర్లోనూ వెళ్లే నాకు ఇది ఒక గెంతు. అప్పటికి నేను ఇంకా నాగార్జునను కలవలేదు. అంతా సిద్ధమై గోపాల్ గారు షూటింగ్ ప్రారంభించే నాటికి నా నేరేషన్స్, నా సినిమా నాలెడ్జ్ మీద వెంకట్ గారికి, సురేంద్ర గారికి మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. దీన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయేవాళ్లు. ఎందుకంటే నేను కేవలం 5వ అసిస్టెంట్ని. నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి? ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏదో చెప్పిన పని చేసుకుపోయేవాళ్లనే అభిప్రాయమే తప్ప వాళ్లకు అంత ప్రాధాన్యం ఎవరూ ఇచ్చేవాళ్లు కాదు. నా ఆటిట్యూడ్, నేను ఇంగ్లీషులో మాట్లాడగలగడం వాళ్లకు మూడాఫ్ చేసేది. ఇది ఎంతవరకు వచ్చిందంటే ఒకసారి సురేంద్ర గారు, గోపాల్ గారు సినిమా బడ్జెట్ ఎలా తగ్గించాలా అని చర్చించుకుంటుండగా బడ్జెట్ తగ్గించటానికి గోపాల్ గారు చెప్పిన సలహాల్లో ఒకటి నన్ను తీసేయమనడం. పైగా క్లాప్బోర్డులు, కంటిన్యూటీ బుక్స్ పోగొట్టడం లాంటి ట్రాక్ రికార్డు కూడా నాకుంది. దాంతో సురేంద్ర గారు నన్ను బాధ్యతల నుంచి తప్పించారు. దీనివల్ల నాకు చాలా కలిసొచ్చింది. సెట్లో నేను ఫ్రీగా తిరగగలిగాను. నాకు మెల్లిగా నాగార్జునతో పరిచయం పెరగడం మొదలైంది. నేను కథ చెప్పే విధానం, నా సినిమా సెన్స్ తనకి బాగా నచ్చాయి. కానీ తన మొదటి సినిమా విక్రమ్ తర్వాత కొన్ని షాపులు వచ్చాయి. మొదటిదైనా ఆడిందంటే దానికి కారణం నాగేశ్వరరావు గారి అబ్బాయి మొదటి చిత్రమని అందరూ అనేవాళ్లు. దాంతో నాగార్జున నాకు సినిమా ఇచ్చే విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకునే స్థితిలో లేదు. మొత్తానికి నేను నాగార్జున చెంచాగా, ఒక చెత్త అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆటిట్యూడ్ ప్రాబ్లెం ఉన్నవో పొగరుబోతుగా పేరు తెచ్చుకున్నాను. ఈలోగా నా వీడియో లైబ్రరీని నా షాప్లో పనిచేసేవాళ్లకి అప్పగించాను. బిజినెస్ దెబ్బతినడం మొదలుపెట్టింది. నేను నీకు ముందే చెప్పాను కదా, బాపతుగాళ్లు మళ్లీ వచ్చి చెప్పడం మొదలుపెట్టారు, డైరెక్టర్ కావాలనే పిచ్చి పిచ్చి కలలు కనడం మానేయి అంటూ. నేను వాళ్ల మాటలు వినకుండా ముందుకు దూసుకెళ్లి శివ ని రియాలిటీగా మార్చాను. కాని శివ రియాలిటీగా మారడం దానంతటదే సాధ్యమవ్వలేదు. సాధ్యపడేలా చేశాను. ఎలా అంటే అబద్ధాలు చెప్పి, చాలా నాటకాలు ఆడి. బ్యాక్సెట్ డైరెక్టర్ కలెక్టర్ గారి అబ్బాయి సెట్స్ మీద ఉన్న సమయంలోనే సురేంద్ర గారికి ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఆధారంగా ఒక సినిమా తీస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. తర్వాత అదే రావుగారిల్లు గా రూపుదిద్దుకుంది. కలెక్టర్ గారి అబ్బాయి కి నేను లేట్గా చేరినందువల్ల చాలా వరకు స్క్రిప్టు వర్క్ అయిపోవచ్చింది. అలాగే కాస్టింగ్, టెక్నీషియన్ల ఎంపికలాంటి నిర్ణయాలు కూడా జరిగిపోయాయి. కాబట్టి రావుగారిల్లు నాకో మంచి అవకాశం. ఒక సినిమా ఆలోచన దశ నుంచి నేను దగ్గరగా చూడొచ్చు. ఈలోగా నేను సురేంద్ర గారికి, వెంకట్ గారికి, నాగార్జునకు నా మాటల చాతుర్యం వల్ల దగ్గరవ్వడంతో నా స్టేటస్ పెరిగింది. కాని ఈ మాత్రానికే నాకు సినిమాను డైరెక్టు చేసే అవకాశం ఇచ్చేంత సీన్ లేదు. వాళ్లకున్న ప్రధాన భయమల్లా నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదని. కానీ నేను ఆలోచించి సురేంద్ర గారిని ఒక విషయంలో ఇన్నయన్స్ చేయగలిగాను. రావుగారిల్లు కు ఓ పెద్ద దర్శకుడు కావాలని ఆయన అనుకుంటుండగా కొత్తవాడైనా మంచి అనుభవజ్ఞుడిని తీసుకుంటే బెటర్ అని ఆయన్ను ఇన్నయన్స్ చేశాను. అలా రావు గారిల్లు డైరెక్టర్గా గోపాల్ గారి అసిస్టెంట్ తరణి పేరు తెరమీదకి వచ్చింది. తరణికి అసిస్టెంట్ డైరెక్టర్గా 14 ఏళ్ల అనుభవం ఉంది. తనని డైరెక్టర్ని చేయడంలో నాకు కలిసొచ్చేది ఏమిటంటే తరణిగారు నాకు బాగా తెలుసు. ఆయన డైరెక్ట్ చేస్తే అన్నింట్లోనూ నేను ఇన్వాల్వ్ కావచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నేను బ్యాక్సెట్ డైరెక్టర్ కావచ్చు. ఇది నా ప్లాన్. కానీ నేను వేసిన చాలా ప్లాన్స్ లాగే ఇది కూడా ఫ్లాప్ అవ్వడం మొదలయ్యింది. మొదట్లో నేను అవకాశం ఇప్పించానన్న కృతజ్ఞత తరణిగారికి ఉండేది. కాని నేను అదే పనిగా ఆయన ప్రతి పనిలో కల్పించుకోవడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చేది. పైగా నేను పెద్దవాళ్లతో రాసుకు పూసుకు తిరుగుతున్నానన్న ప్రాబ్లం. జయసుధ, రేవతి లాంటి వాళ్లు నాకున్న వాక్చాతుర్యం వల్ల తరణి కంటే నాతో ఎక్కువ డిస్కస్ చేసేవారు. శరణిగారిని ఇది బాగా అప్సెట్ చేసేది. ఇది ఎందాకా వచ్చిందంటే సురేంద్ర గారికి అల్టిమేటం ఇచ్చారు తరణి. నేను సెట్లో ఉంటే డైరెక్టు చేయనని సురేంద్ర గారి డైలెమా చూసి నేనే పక్కకు